సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీకి ఆమోదం తెలపడంతో పాటు ఏపీ మ్యారిటైమ్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్, కో-వర్కింగ్ స్పేస్ లాంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడళ్లను ఉపయోగించుకోవడం లక్ష్యంగా పాలసీని రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ గవర్నమెంట్ పాలసీని రూపొందించారు. 2029 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్త్ర ఎగుమతుల్ని $1 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పాలసీలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 5 కొత్త టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీ మ్యారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 972 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మ్యారిటైమ్ పాలసీని రూపొందించారు. నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. పోర్టుల్లో సరుకు నిల్వ, నౌక నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు రోడ్డు, రైలు క్యారిడార్స్ ను అనుసంధానించనున్నారు. P4 మోడల్లో ఫిషింగ్ హార్బర్లు, పోర్టును డెవలప్ చేయనున్నారు. ఏపీలో మ్యారిటైమ్ విశ్వవిద్యాలయం స్థాపనతో పాటు జీఎస్డీపీ మరింత మెరుగుదల సాధించాలనే లక్ష్యంతో రూపొందించిన పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం, కర్నూలు జిల్లా డౌన్ నియోజకవర్గాల్లో 3 నీటి సరఫరా ప్రాజెక్టుల సర్దుబాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 11,467 కోట్లతో చేపట్టే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్ గా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3,600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్లు ఇవ్వడానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ కేబినెట్ పెడితే కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. మరోవైపు పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.